కర్మ సిద్ధాంతం నిజమా? కర్మ అన్న పదంలో చాలా అర్థాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో కర్మ అన్న పదం వాడతాం. కాకపోతే ఇవాళ మీరు నన్ను అడిగిన ప్రశ్న ఏ సందర్భంలో అడిగారంటే, గత జన్మలు ఉన్నాయని, గత జన్మలో మనం చేసిన పాప పుణ్యాలకి భగవంతుడు శిక్ష విధిస్తాడని, ఒకవేళ పుణ్యం చేస్తే, సుకృతం చేస్తే దానికి సంబంధించిన శుభం ఈ జన్మలో మనకి ప్రసాదిస్తారని, అలాగే చేయకూడని చేస్తే, పాపం చేస్తే దానికి సంబంధించిన శిక్ష ఈ జన్మలో మనకి విధిస్తాడన్న నమ్మకం ఉందా లేదా అన్నది మీరు అడుగుతున్న ప్రశ్న. అవును, అదే కదా. ఆ సందర్భంలో కర్మ సిద్ధాంతం అనే పదం వాడారు. ఏది? గత జన్మలు ఉన్నాయి, గత జన్మలో నేను చేసిన పాప పుణ్యాల యొక్క పరిహారాన్ని ఈ జన్మలో భగవంతుడు శిక్ష రూపంలో కానీ, శుభం రూపంలో కానీ, శుభకృతం రూపంలో కానీ. మంచి పిల్లలు పుడితే సత్కర్మలు అంటారు. భర్త సరిగ్గా ఉండకపోతే నువ్వు పూర్వజన్మలో ఏదో పాపం చేసావు కాబట్టి నీ భర్త ఈ జన్మలో నీతో బాలేడు అని చెప్తారు. ఇది వాస్తవమా? ఎస్, ఉన్నదన్నట్లుగా చెప్తాను. కొంతమందిని ప్రేమించి రక్షించి కొంతమందిని శిక్షించే భగవంతుడు మానవుడు ఊహల్లో ఉన్నాడు తప్ప అలాంటి భగవంతుడు ఎక్కడ ఎప్పుడు ఎవరు లేరు, ఉండరు. భగవంతుడు అంటేనే, భగవతత్వం అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే స్వేచ్ఛ. సో శిక్షలు విధించే భగవంతుడు మానవుడు ఊహల్లో ఉన్నాడు తప్ప అలాంటి శిక్షా స్మృతులు, అలాంటి శిక్షా విధానం ఎక్కడా లేదని మొట్టమొదటిగా నేను క్లియర్ కట్గా మీకు చెప్తున్నా.